హాయ్ గైస్, అందరికీ రాఖీ శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్ డేస్ గర్మాటి. ఈరోజు అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము రాఖీ సెలబ్రేట్ చేసుకోవడానికి. తిని మీ అందరికి తెలుసు కదా లిల్లీ, మీ లిల్లీని చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు చార్లీ మోడర్న్ గా రెడీ అయింది మా అందరికంటే. మేము వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయ్యాం అనమాట. ఇవి మా శారీస్. మేము ఇద్దరం అయితే కొంచెం సిమిలర్ ఉన్న శారీస్ కట్టుకున్నాం ఈరోజు. కొంచెం దగ్గరే ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మేము రాఖీ ఎలా కడుతున్నాము అవన్నీ మీకు చూపిస్తాం అనమాట. స్టే ట్యూన్. మా అత్తయ్య అందరికంటే ముందుగానే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుడి గదంతా శుభ్రం చేసి చాలా నీట్గా రెడీ చేశారు. ఇది అక్కడ చూపిమని చెప్పేసి అంటున్నారనమాట నేను వీడియో తీస్తుంటే. తను వచ్చేసి మా మామయ్య, మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి దీపం వెలిగించడము, ఆ చాప వేయడము అన్ని అరేంజ్మెంట్స్ తనే చూసుకున్నారు. మా అందరికంటే ఎర్లీగా లేచేసి తను అన్ని పనులు చేశారనమాట. లిటరలీ మా అత్తయ్య బంగారం అండి. ఎందుకంటే మాకు ఒక్క పని కూడా అప్పచెప్పారనమాట. పిల్లలు పడుకొని వలసిపోయి ఉంటారు ఇలాగని చెప్పేసి. అండ్ మమ్మల్ని రెడీ చేసి తర్వాత తను ఇవన్నీ మళ్ళీ వచ్చి ఈ పనులు కూడా తనే చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మా బావ అండ్ మా లిల్లీ అండ్ మా చార్లీ పెద్దమ్మాయి, లిల్లీ చిన్నమ్మాయి. చూడండి ఇద్దరు వచ్చేసి మా అత్తయ్య అన్ని పనులు చేశాక చాలా క్యూట్గా ముద్దుగుమ్మలాగా వచ్చి కూర్చున్నారు కదా. యాక్చువల్లీ నాకు లిల్లీ చాలా క్యూట్ అనిపించింది శారీలో. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. అస్సలు కట్టుకొని సతాయించింది శారీ. తనకు నచ్చలేదని చెప్పేసి అనమాట. కాకపోతే తర్వాత తనే ఇంకా క్వైట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా చార్లీ వచ్చేసి చూపించమని చెప్తుంది పళ్ళని. सोनू मैम देखा था हाथ नहीं आ रही हो ना ऑलरेडी घाली थी गाय को कसं आहे ना तसे हम टच करणार. वाव अन्ना आता परफेक्ट है कोला है तो क्लास काय मोहर तम देके चिकले कथा काय काय करनो कथा अक्षंतल सक ముందు అన్నారు బ్లెస్ దోకా అవర్ కైండ్స్ అన్నారు బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ బంధం తమ ఎప్పటికీ నా జీవితంతో అనుభవం రేణు खावा इदिगा tu patsa okay you wait guys why are you confusing ఇప్పుడు వచ్చేసి కాళ్ళు మొక్కే ఘట్టం. మేమైతే చాలా ఏడిపించాం మా బావని. చార్లీ అంటే తను చాలా సెన్సిటివ్ అనమాట. సో తను కాళ్ళు మొక్కుతుంటే తను కూడా రివర్స్లో మొక్కుతుంది. మేమేమో కనిపించట్లే మా కెమెరాలో ఇంకా రికార్డ్ అవ్వలే, ఇంకోసారి అని చెప్పేసి ప్రాపర్గా కాళ్ళు మొక్కాలని చెప్పేసి కాళ్ళని పట్టుకోవాలి, టచ్ అవ్వాలి అని చెప్పేసి మేము చాలా ఏడిపించామన్నమాట. సో ఇలాగ ఉంది. ఇక్కడైతే మా చార్లీ యొక్క కట్నము. సో మేమైతే ఎంత పెట్టినా కూడా దాని మీద ఒక కాయిన్ పెట్టాలి. 1 రూపీ కాయిన్ అనేది ఉండాలన్నమాట. ఆడపడుచు కట్నంలో పెట్టేటప్పుడు మేము అది ఫాలో అవుతాము. ఇప్పుడు వచ్చేసి మా లిల్లీ ఘట్టం. ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో తను ఇది అంటే ఇలా రాఖీ కట్టడానికి. చార్లీ పూజ చేస్తుంటే నా టర్న్ ఎప్పుడు రా అన్నట్టు చూస్తుంది అనమాట లిటరల్లీ.
మా లిల్లీకి అయితే వాళ్ళ అన్నయ్య చాలా చూసి బొట్టు పెడుతున్నారనమాట చిన్నగా, తను అడిగిందని చెప్పేసి. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే మా లిల్లీ టర్న్ రాఖీ కట్టడము. తనైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుందో. సో పొద్దున ఎంత సతాయించినా తర్వాత ఒక్కసారి శారీ కట్టుకున్నాక స్ట్రైట్ అయిపోయిందనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది కదా. ఈ వీడియో నాకు ఎందుకో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించలేదు తన మాటల కోసమే. तो थम्मा का तू मन डिस्टर्ब कर रही, मन कंसंट्रेशन चाहिए तो 3 बांध बेटा. एक दी हाथ दो दरे समान शिवरिंग कसं नाही रे. खादी कोणी गावात को कैश प्राइज देणं सुद्धा ओके ओ अक्का फोटो काढो तुम्हारे ओके आता दुसरी कोणी हवं अरे तू अत्र मग खा लो गाणं आता सकाळ अरे फोटो माफ तसे दिखाणं काय स्वीट खारे ड्रामा खालो అన్న మంచిగా పైసలు సంపాదించి గౌతమ్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. God bless you, child. Berana. Harti doi plate hamjala bas. Bash and fera. లిల్లీ తన హ్యాపీనెస్లో అంటే కన్ఫ్యూజన్లో కట్నం తీసుకోవడం మర్చిపోయిందనమాట, అన్నీ చేసేది. సో ఇక్కడ వాళ్ళ అన్నయ్య కట్నం పెడుతున్నాడు. ఇంకా హారతి ఇద్దామని చెప్పేసి ఇంకిద్దరు లేచి ఇంకా హారతి ఇవ్వడానికి అడుగుతున్నారనమాట, ఇటు సైడ్ తిప్పాలి ఏంటి అని. యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది ఫెస్టివల్ అయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆబ్వియస్లీ క్రెడిట్ అంతా నేనైతే మా అత్తయ్యకే ఇస్తాను, ఎందుకంటే తను లేకపోతే ఇంత హ్యాపీగా జరిగేది కాదేమో ఫెస్టివల్ అయితే, తన వల్ల ఇదంతా. సో నాకైతే చాలా హ్యాపీ, నేను చాలా హ్యాపీ ఉన్నానమాట. అంగస్ మహాదేవరావు అన్న ఆచరే పూజారికి పంతులు. ఓకే ఫోటో ప్లీజ్ కడచేని ఉద సైడ్ లో నా अब कलाकार तो एक ताई घालो हनो. आवडा मग फाडून ओके फॉर यू चलो रुमाలంగా కాయని ఆసతి కావాలి అను సైడ్ అని కానేసా బాగుంది. మన గ్రీన్ ओके कलर सेलेक्ट कर ले रही हूँ ग्रीन का तो ड्रेस రైట్ రైట్. अब्बो ड्रेस सेट का चाहिए एक पाचा मन येलो कोने तो नहीं दे ये पाणी असू कान हान वेजावं कोणी बाबा पाण्यात भिंजन बुग्गा తప్పేం ఎల్లోగా ఈ ఎల్లో రెడ్ గానే అయితే ఆరెంజ్ కదా. ఆరెంజ్ కలర్ సెలెక్షన్స్ ఇవన్నీ రైట్ కదా. ఓ సారీ लिली दे మల్టీ కలర్ గా ఇక్కడైతే వీళ్ళు ఎవరి డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మరి కట్టేసుకుంటున్నారు అనమాట. అండ్ చాలా బాగా జరిగింది ఫెస్టివల్ వచ్చేసి. లిల్లీ అయితే చాలా జోకులు వేసింది మా అందరికంటే, తనే ఎక్కువ హడావిడి మా అందరిలో కన్నా. తను లేకపోతే మాకు అసలు ఫెస్టివల్ అన్నట్టు కూడా అనిపించదు. సుమన్న వాళ్ళ అక్క షాక్ వేదా ఈ మా బాంధకు ముందు బాంధ अन्न स्वीट खायची गजी వద్దు. काना नको ढेर कतरालू దేని ఈ आवडी काच सगाय मम्मी सन्नागा उकाडी हवई ఇంక ఈ అన్నా చెల్లెల ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నన్ను అయితే అలో చేశారనమాట ఫైనల్గా. సో నేను వచ్చి కూర్చున్నాను ఒక ఫోటో దిగుదామని, ఎందుకంటే అప్పటి నుంచి నేనే కెమెరామ్యాన్గా పనిచేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేనే కనిపించాలి వీడియోస్లో, నా యూట్యూబ్ ఛానల్ కదా. కాకపోతే ఈరోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫెస్టివల్. సో మా లిల్లీ చాలి నన్ను చంపేస్తారు ఇంకా వాళ్ళని కనుక నేను వీడియో ఆర్ ఫోటో తీయకపోతే.
చాలా క్యూట్ అండి, నేను జోక్ చేస్తున్నాను. అండ్ ఇక చూడండి ఎన్ని పోజెస్ పెడుతున్నారో. అసలు వాళ్ళిద్దరూ నాకు ఎంత బాగా నచ్చారంటే, ఇంత మెమరబుల్ రాఖీ మాకు ఎప్పుడూ లేదు. అంటే మేము రెడీ అవుతాము, జనరల్గా రెడీ అవుతాము, బాగానే జరుగుతుంది, కానీ ఆ వీడియోస్ తీయడం, ఆ మెమరీస్ గుర్తుపెట్టుకోవడం అలాంటివి అయితే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడైతే నాకు ఇది ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే ఆ డే అంతా ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది అనమాట. చూడండి వీడియో తీసుకుంటే ఇంత బెనిఫిట్ అనిపించింది. సీరియస్లీ యూట్యూబ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలనిపించింది, ఎందుకంటే యూట్యూబ్ వల్లే కదా. సో దానికోసమనే నేను వీడియో తీస్తున్నాను. అండ్ తర్వాత అత్తయ్య వచ్చేసి నిల్చోండి మీ అందరికీ నేను ఫోటో తీస్తున్నానని. ఇప్పుడైతే మా అత్తయ్య కెమెరామ్యాన్ అయిపోయారనమాట. పాపం తన ఫొటోస్లో లేరు, తనే తీస్తున్నారు మా 4 మెంబర్స్కి. సో సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఇంకా మేనేజ్ చేస్తున్నారనమాట తనకు వచ్చినట్టుగా. బాగానే తీశారు. ఇంక ఇక్కడ నేను ఎలిమినేట్ అయిపోయాను. చూడండి వాళ్ళిద్దరు సిస్టర్స్ అండ్ ఒక బ్రదరు. తర్వాత ఇంకా వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. ఇంకా అత్తయ్య ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు కంప్లీట్ ఇంకా 4 మెంబర్స్ ఇంకా హ్యాపీగా ఫోటో దిగారు ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంకా మా బావ వచ్చేసి అత్తయ్యకి స్వీట్ తినిపిస్తున్నారనమాట. తర్వాత అత్తయ్య మా ఇద్దరిని కొంచెం ఫోటో దిగమని చెప్పేసి చూడండి మా అత్తయ్య తన నా బంగారము. ఎందుకంటే నాకు చాలా కష్టాలు వచ్చినప్పుడు నిలబడింది. నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి రీజనే తను. సో నా లైఫ్లో ఏం జరిగినా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా అత్తయ్య చెయ్యి అయితే నేను వదిలిపెట్టిన ఎప్పటికీ. నేను పబ్లిక్గా ఇలా చెప్పాలనిపించింది ఎందుకో. తను అంత బాగా చూసుకుంది నన్ను. మా ఫాదర్ ప్లేస్లో నిలబడి, మా నాన్నమ్మ తాతయ్య ప్లేస్లో నిలబడి మొత్తం తనే హ్యాండిల్ చేసి నన్ను ఒక మదర్ కంటే ఎక్కువ అనమాట తను నాకు చూసింది. ఇంకో లైఫ్ ఇచ్చింది లిటరలీ చెప్పాలంటే. అన్ని కష్టాలు వచ్చాయి నా లైఫ్లో. అండ్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, సో తనే రీజన్ అనమాట. ఇక్కడ రాఖీ ప్రోగ్రామ్ అయిపోయాక ఒక 2 మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోకుండా మా కోసం వచ్చి ఉప్మా రెడీ చేస్తుంది అనమాట. మళ్ళీ మాకు ఆకలి వేస్తుందని అంటామని చెప్పేసి మార్నింగ్ 4 o'clock నుంచి కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంది. సో మీకైతే మా హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, నేనైతే మెసేజ్ చేయండి, నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెసేజ్ అంటే మెసేజ్ చేయకండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీరు మెసేజ్ అని ఫోన్ నెంబర్లు అడగండి, సారీ. నేనైతే హోమ్ టూర్ అంతా ఒకరోజు ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట, ఒక సండే రోజు. ఇది మా లిల్లీ చార్లీరా ఫస్ట్ కలెక్షన్. డే అంతా ఎంత వస్తుందో చూద్దాము, అది కూడా ఒకరోజు వీడియో చేస్తే. మా రూము మేము రెడీ అయిన తర్వాత ఎంత చెత్తగా ఉందన్నమాట యాక్చువల్లీ. అండ్ ఇది వచ్చేసి నువ్వే మా లిల్లీ, నేను వీడియో తీసుకుంటా. ఇది మా లిల్లీ అవుట్ఫిట్. అందరికి హ్యాపీ రాఖీ. మా అన్నగారు చూడండి ఫోన్ చూస్తున్నారు. ఎస్, మా లిల్లీ టెడ్డీ బియర్, పెద్ద టెడ్డీ బియర్ ఇది. మా అక్కని ఇది నా ఇవాటి కంప్లీట్ అవుట్ఫిట్ అండి. నేనైతే చక్కగా శారీ కట్టుకున్నాను, చూడగానే నచ్చేసింది శారీ. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రకాల స్వీట్స్ తెప్పించింది అనమాట అత్తయ్య. సో నేను అవన్నీ వీడియో తీసుకుంటున్నాను, అన్నీ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి, ఏదో చూపించాలని కాదు. అంటే మళ్ళీ ఎప్పుడు చూసుకున్నా ఇదంతా ఉండేదని చెప్పేసి ఒక మెమరీ ఉండాలన్నమాట, నాకు అలా అనిపించింది. సో అందుకనే నేను అన్ని వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ కూడా నాకు అది అలాగే అనిపిస్తుంది అనమాట. సో మనం నార్మల్గా అయితే చేయలేం కదా, ఏదో యూట్యూబ్ కోసం అంటే కంపల్సరీ ఇంకా చేయాల్సి వస్తుంది, అది ఒక వర్క్ లాగా. అందుకని ఇంకా ఇలాగా స్టార్ట్ చేశాను. అండ్ చూడండి మా లిల్లీ అయితే చాలా అల్లరి చేస్తుంది. నాకు లిల్లీకి ఇద్దరికి మోతీచూర్ అంటేనే ఇష్టం అనమాట. అక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ కలాకంద్ బ్యాచ్, మా అత్తయ్య వాళ్ళందరూ. సో అయిపోయింది. అండ్ ఇంకా నేనైతే కొంచెం అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. కొంచెం మీకు అలాగా లైట్గా అంటే విండో షాపింగ్ లాగా, విండో హోమ్ టూర్ కొంచెం అలాగా చూపిద్దామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాను అనమాట. చాలా చక్కగా ఇదంతా మా మామయ్య సెలెక్షనే, మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్. మా అత్తయ్య సెలెక్షన్ అయితే ఏం లేదు, మొత్తం తనే సెలెక్షన్ చేసి మొత్తం తనే నీట్గా కట్టించారనమాట. కన్స్ట్రక్షన్ ఇంకా ఎలాగ ప్లాన్ చేయాలి ఏంటి మొత్తం తనే, ఎవరు ఐడియా లేదు లేడీస్ అయితే. సో క్రెడిట్ అంతా అందులో మా మామయ్యకే. అత్తయ్య అయితే స్వీట్ తినిపిస్తున్నారు. మా ఇద్దరు ఒక్క ఫ్రేమ్ కూడా లేదని చెప్పేసి ఇంత క్లోజ్గా. సో మేమిద్దరం అయితే ఒకరికొకరు తినిపించుకొని ఒక క్లోజ్ ఫ్రేమ్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట మాకంటూ. ఉప్మా ఫైనల్గా ఇంకా టిఫిన్ రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది అనమాట. సో అందులో మ్యాంగో పికిల్ ఆర్ ఇంకా చాలా పికిల్స్ ఉన్నాయి అక్కడ. సో నచ్చినవి పికిల్ మేము వేసుకున్నాము. అండ్ మేము ఇంకా అందరం చైర్లో కూర్చున్నాం అనమాట. మళ్ళీ ఒక సెల్ఫీ వీడియో. లిల్లీ చెప్తుంది ఎన్ని వీడియోలు తీస్తారని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అత్తయ్య నాకు కడుతుంది రాఖీ, ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఎవరికి కట్టలేదు, నాకు బ్రదర్స్ అలాగా లేరనమాట. సో నేను కట్టలేకపోయాను. సో మా
మా అత్తయ్య నాకు కట్టింది, నేను బాధపడకూడదు అని చెప్పేసి. అండ్ మా అత్తయ్య కూడా ఎవరు లేరు, సో నేను మా అత్తయ్య కట్టేసాను. మేమిద్దరం ఒకరికొకరు కట్టేసుకున్నాం. మీకు అంతే. ఇదే మా రాఖీ ఫెస్టివల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడిడేస్ గర్మాటీస్. మన ఆయన హాయ్ అండి. హాయ్ అండి అందరికి అందరికి రాఖీ శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చల్ దగ్గరికి రికార్డ్ ఎడుతుంది. వర భాయ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడిడేస్ గర్మాటీస్. కేరి కొన్ని కరక సార్